ఈ సీజన్లో వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా పుంజుకుంది. అయితే జస్ప్రీత్ బూమ్రా లేకపోవడంతోనే ముంబై తొలి మ్యాచ్లో ఓడిందని అంత భావించారు. కానీ ముంబై ఇండియన్స్ సాధించిన విజయాల్లో బూమ్రా ప్రభావం కనిపించలేదు. ఈ సీజన్లో బూమ్రా ఆడిన 5 మ్యాచ్ల్లో 5 వికెట్లు మాత్రమే తీశాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై బూమ్రా పెద్దగా రాణించలేకపోయాడు. వికెట్ తీయడానికి ఆపసోపాలు పడ్డాడు. హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీయడంలో సక్సెస్ అయినప్పటికీ బూమ్రా బౌలింగ్పై ఆందోళన వ్యక్తమవుతోంది. బూమ్రా వికెట్లు పడగొట్టలేక ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు. తన బౌలింగ్లో ఎవరైనా 6 బాదితే ఆ నెక్స్ట్ బంతికి బ్యాటర్ని టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో బూమ్రా బౌలింగ్లో 6 బాదిన అభినవ్ మనోహర్ ఆ తర్వాత బూమ్రా వేసిన బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కరుణ్ నాయర్ విషయంలో ఇదే జరిగింది. దాంతో బూమ్రాని బలవంతంగా ఐపీఎల్లోకి తీసుకొచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయం పూర్తిగా నయం కాకుండానే ముంబై బూమ్రాను తిరిగి రప్పించిందా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. బూమ్రా ఫిట్గా ఉంటే ముంబైని ముందుండి నడిపించేవాడు. అయితే ఇప్పుడు ముంబైలో బూమ్రా ప్రభావమే కనిపించడం లేదు. ఒకవేళ బూమ్రా గాయంతోనే ఐపీఎల్ ఆడుతూ ఉంటే సీజన్ అనంతరం టీమిండియా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ ఆడనుంది. ఈలోపు బూమ్రా గాయం ముదిరితే పరిస్థితి ఏంటి? బీసీసీఐకి ఐసీసీ టోర్నీల కంటే ఐపీఎల్ ముఖ్యమా? ఫిట్నెస్ లేని ఆటగాన్ని ఐపీఎల్లో ఆడించి ఐసీసీ టోర్నీలకు దూరం ఉంచుదామనుకుంటుందా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.